బట్ లక్కీలీ కార్తిక్ ఘట్టమనేని గారు నేను కూడా ఫ్రెండ్స్ అనమాట. ఓకే. సో దిస్ బై దట్ గర్ల్ అనే షార్ట్ ఫిల్మ్ మేము కలిసే చేసాం. దాని తర్వాత కార్తిక్ గారే ఫోన్ చేసి క్యారెక్టర్ ఉంది ఒకసారి వచ్చి ఆడిషన్ దీనికి అని చెప్పడం వల్లే చౌరీపాట్నం సినిమా, ఈగల్ సినిమా, మిరాయి కానీ. అంటే ఇప్పుడు ఒక ఎడిటర్గా మీకు చాలా రికగ్నైజేషన్ ఉంది మాడి గారు ఇండస్ట్రీలో. అంటే మీరు కూడా ఆడిషన్స్ ఇస్తారా అంటే కొత్త వాళ్ళలాగా? ఇవ్వాలి కదండి. అవునా? ఓకే. ఇప్పుడు ఆడిషన్స్ ఇవ్వడం అనేది కొత్త వాళ్ళ గురించి అని కాదు, క్యారెక్టర్కి ఎవరు సరిపోతారని చూడడం కోసం ఆడిషన్స్ అవన్నీ కండక్ట్ చేస్తారు. కంపల్సరీ లుక్ టెస్ట్, ఇవన్నీ లుక్ టెస్ట్, ఆడిషన్. ఓకే. క్యారెక్టర్ నేను ఎలా పర్ఫామ్ చేయగలుగుతున్నాను అంటే వాళ్ళు అనుకున్నట్టు నేను కనిపిస్తున్నానా లేదా, సో ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్లు అన్నీ కూడా ఫ్రెండ్ క్యారెక్టర్లు ఎక్కువ చేస్తున్నారు కదా, ఎక్కువ ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇవి వస్తూ ఉన్నాయి. సో ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళతో ర్యాప్ కానీ? నైస్ అండి. నాతో అంటే వర్క్ చేసిన వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీ ర్యాప్ ఉండింది నాకు సెట్లో కూడా. పర్సనల్గా కూడా కొంచెం అందరితో బాగా మాట్లాడుకుంటాం. కొత్తగా ఏదో అనే ఫీలింగ్ అయితే ఎక్కడా లేదు. ఓకే. అందరితో చాలా ఫ్రెండ్లీ ర్యాపో ఉంది, అందరి దగ్గర నుంచి మంచి సపోర్ట్ కూడా ఉంది యాక్చువల్గా. అండ్ ఈగల్లో రవితేజ గారితో చేశారు కదా? రవితేజ గారి సినిమాలో చేశాను, బట్ నాకు ఆయనతో కలిసి యాక్ట్ చేసి అంటే ఒక ఫ్రేమ్లో కనిపించే అవకాశం దొరకలేదు నాకు. అనుపమ పరమేశ్వరి గారితో త్రూ అవుట్ ఉంటాను నేను. కాంబినేషన్ ఆమె కాంబినేషన్లో ఎలా ఉండేది ఆవిడతో యాక్టింగ్ అంటే ఎక్స్పీరియన్స్? బాగుండేదండి. అంటే ఆవిడ ఇంటూ ద క్యారెక్టర్ ఉంటారు ఎప్పుడు. అంటే బయట ఎలా ఉంటారు అనేది కాకుండా ఆ క్యారెక్టర్ ఎలా అయితే ఉంటారో ఆవిడ ఎంతసేపు అలాగే ఉండేవాళ్ళు కంప్లీట్గా సెట్లో. యా, వెరీ ఇంటెన్స్ యాక్టర్. బాగుండేది ఆవిడతో. అంటే ట్రావెలింగ్లో ఎక్కడైనా కొంచెం ఫంబుల్ అయినా కూడా పర్లేదు, ఇట్స్ ఓకే, కంగారేం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. సో కో ఆర్టిస్ట్లకి ఆ సపోర్ట్ ఇస్తారు అయితే? యా. ఓకే. అంటే జనరల్గా హీరోయిన్స్ అంటే కొంచెం యాటిట్యూడ్ అది ఏం లేదండి. అంటే ఇవన్నీ రూమర్స్ అంటారు, రూమర్స్, అపోహలు తప్ప రకమైన స్పెక్యులేషన్స్ అంతే. ఇంకా ఇది ఇలా అది ఇలా అది ఇలా అని. అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారా మరి యాక్టర్గా చేస్తున్నప్పుడు? ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్లో బాగున్నారు, బాగా సంపాదిస్తున్నారు, అలా సడన్ గా మళ్ళీ సంపాదన ఆగిపోతుంది, ఇది కూడా ఆగిపోతుంది కదా. సో అందుకు యా, నాకు పేరెంట్స్ దగ్గర నుంచి సపోర్ట్ లేకపోయిందంటే సంపాదన మొత్తం అంతా ఆపేసి ఒక ఆల్మోస్ట్ ఒక 15 years ఆఫ్ స్ట్రగుల్ అంతా కూడా పేరెంట్స్ లేకపోతే అది ఇంపాసిబుల్ అసలుకి. ఓకే. సడన్గా నేను ఇటు షిఫ్ట్ అవుతాననగానే మా నాన్నగారు షాక్ అయ్యారు కంప్లీట్గా. అదేంటి అసలు కెరియర్ మొత్తం అంతా ఇటు బిల్డ్ చేసుకొని సడన్గా వదిలేయడం ఏంటి మొత్తం అంతా? లేదు, నాకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది. చెప్పారా దీనికోసమే దాన్ని బిల్డ్ చేసుకున్నాను తెలుసు. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం టక్కన వదిలేస్తాను నేను ఇంక అసలు ఏం ముట్టుకోను అని అంటే ఖచ్చితంగా షాక్ అవుతారు కదా. అప్పటి వరకు నాన్నగారికి అందరూ నా వర్క్ గురించి మాట్లాడుతుండేవాళ్ళు. నేను చాలా కాలం ఇండస్ట్రీలో అసలు ఎవరి అబ్బాయినైనా ఎప్పుడు డిస్కషన్ రాలేదు, ఎప్పుడు నేను చెప్పలేదు ఎవరికి. ఎప్పుడన్నా ర్యాండమ్ టాపిక్స్లో వచ్చినప్పుడు ఏంట్రా మీది ఎక్కడి నుంచి, మీ దేవురు అసలుకి అని అంటే గుంటూరు అనండి. గుంటూరా, ఓకే, మీ పేరెంట్స్ ఏంటి, ఏం చేస్తుంటారంటే నాన్నగారు కూడా ఇండస్ట్రీలో ఏంటి, ఏం చేస్తారు? నాన్నగారు యాక్టరు, డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఎవరు అంటే సురేష్ గారు. ఏ సురేష్? గుంటూరు సురేష్ అండి. అవును. ఓరి నేను గుంటూరు సురేష్ కొడుకువా, ఉండి నీ సంగతి చెప్తాను వాళ్ళు. నైట్ మా నాన్న కలిసినప్పుడు మా నాన్నగారి దగ్గర మాట్లాడేవాళ్ళంట. అంటే నేను ఎలా ఉంటాను, నేను ఎలా వర్క్ చేస్తాను అనేది డిస్కషన్స్ వచ్చాయంట వాళ్ళ మధ్యలో. మా నాన్నగారు ఇంటికి వచ్చి అమ్మ దగ్గర చెప్పుకునేవాళ్ళు, వాడి గురించి ఇలా చెప్తున్నారు అది ఇదని చెప్పని ఫుల్ ప్రౌడ్గా చెప్పేవాళ్ళంట. నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మ నాకు చెప్పేది, ఇలా వచ్చి మాట్లాడుతున్నారంట మీ గురించి అని. కానీ ఇప్పుడు యాక్టింగ్ పరంగా నాన్నగారి పేరు ఎక్కడైనా ఉపయోగపడుతుందా మరి మీకు? లేదండి, స్టిల్ ఇప్పటికీ నేను ఏదైతే అనుకొని వచ్చి ప్రయత్నాలు చేస్తున్నానో స్టిల్ అదే ప్రాసెస్లో ఉన్నాను. పేరెంట్ అంటే నాన్నగారు అర్థం చేసుకున్నాను, ఎందుకంటే నాన్నగారు కూడా యాక్టరే కదా. నాన్నగారికి పేరు వచ్చిన టైంకి ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల మేము ఊర్లో ఉండిపోవాల్సి వచ్చింది. నాన్నగారికి ఏమో ఇక్కడ ఆఫర్లు స్టార్ట్ అయినాయి, బట్ కానీ ఇక్కడికి రాలేని సిచ్యువేషన్లో ఉన్నాం ఆ టైంలో. ఓకే. సో నాన్నగారు అన్నీ ఆపేసుకొని అక్కడే ఊర్లో ఉండి అన్నీ చూసుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి టైం పట్టేసింది. మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసిన పొజిషన్కి వచ్చారు నాన్నగారు కూడా. సో నాన్నగారికి స్ట్రగుల్ బాగా ఎక్కువ తెలుసు. ఆ స్ట్రగుల్ నేను పడతానని చెప్తున్నాను కాబట్టి నాన్నగారు భయపడ్డం మొదలుపెట్టారు ఫస్ట్. ఏంటి వీడి కెరీర్ బాగుంది, సెట్ అయిపోయింది అనుకునే టైంకి మళ్ళీ ఇలా షిఫ్ట్ అయిపోతున్నాడు, సపోర్ట్ చేయాలా వద్దా అనే డైలమాలోకి వెళ్ళిపోయారు. బట్ కానీ సపోర్ట్ చేయడం అయితే ఆపలేదండి. ఓకే. ఫాదర్ సపోర్ట్ చేశారు, మదర్ సపోర్ట్ చేశారు. మా తమ్ముడు
లేదు నువ్వు అటు వెళ్తానంటున్నావు కదా వెళ్ళు, సరే ఓకే అట్లీస్ట్ నేను జాబ్ చేస్తానని చెప్పని తమ్ముడు ఇమీడియట్గా జాబ్ ఎత్తుక్కొని జాబ్లో షిఫ్ట్ అయ్యాడు. సో ఫినాన్షియల్ సపోర్ట్ ఎటో ఒక సైడ్ నుంచి అన్న రావాలి కదా. కష్టం కదా. ఇండస్ట్రీలో డబ్బులు ఎలా వస్తాయి ఏంటనేది మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు రావు మనకి. వచ్చే డబ్బులు కూడా ఎంతెంత వస్తాయి అనేది కూడా మీకు ఐడియా ఉండి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మంత్లీ మనం రెంట్ కట్టాలి చేయాలి అని అంటే ఖచ్చితంగా ఫినాన్షియల్ సపోర్ట్ ఎవరో ఒకరు కావాలి. అది మా తమ్ముడే నాకు. సో అప్పుడు దాకా నేను సంపాదించేది వస్తే ఇంట్లో ఇవ్వడం, నాన్నగారు సంపాదించి వస్తే ఇంట్లో పెట్టుకోవడం చేయడం. నాన్నగారే కంప్లీట్గా ఎర్న్ చేస్తూ వచ్చారు. నాన్నగారికి సపోర్ట్ హ్యాండ్ కింద మా తమ్ముడు ఉన్నాడు. ఒక 15 years నేను లేను, కంప్లీట్గా జీరోలో ఉండి ప్రయత్నాలు చేసుకుంటూనే తిరుగుతూ ఉన్నాను. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అసలు ఇంపాసిబుల్. అండ్ ఎడిటర్గా మీకు బాగా గుర్తింపు వచ్చిన సినిమా ఏదంటే? టెక్నికల్గా అంటే ఇండస్ట్రీలో తెలుసు కానీ బయట గురించి పెద్ద లేదంటే 3 సినిమాలకు నేను ఎడిటర్గా చేశాను. 3 సినిమాల్లో ఒకటి భవ్య క్రియేషన్స్లో రేస్ అని ఒక సినిమా చేశాను. తర్వాత బ్రహ్మానందం గారిది జఫా అనే సినిమా చేశాను. లవ్ టచ్ అని ఇంకో సినిమా చేశాను. సో 3 సినిమాల్లో బ్రహ్మానందం గారి దాని మీద కొంచెం నాకు బెటర్గా వచ్చింది. భవ్య క్రియేషన్స్ కూడా కొంచెం పర్వాలేదు. ఇప్పుడు ప్రెసెంట్ మ్యారీ అని ఇంకొక సినిమా చేస్తున్నాను ఎడిటర్ కమ్ యాక్టర్గా. ఓకే. అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఫైనాన్షియల్గా ఇటు బాగుందా అటు బాగుందా? ఫైనాన్షియల్గా 2 స్ట్రగుల్ అండి. ఇంకా 2 స్ట్రగుల్. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఆపేసి సడన్గా మళ్ళీ ఎడిటింగ్లోకి వచ్చి కార్డ్ అది తీసుకొని ఇప్పుడు ఎడిటర్గా మళ్ళీ స్టార్ట్ చేశాను. వన్స్ అంటే నేను ఇప్పుడు వదిలేసి మళ్ళీ వచ్చాను కాబట్టి జనాలందరికీ తెలియాలి, ఓకే వీడు వచ్చాడు వీడు ఉంటున్నాడు అని నమ్మకం వస్తే తప్ప ఇవ్వలేరు. ఎందుకంటే ఇప్పుడు సడన్గా ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత ఏం ఆలోచిస్తారో మనకు తెలీదు. సో అందరికీ తెలియాలంటే ఫస్ట్ ఒక సినిమాకి పేరు పడాలి. ఇప్పుడు మ్యారీ అయితే మళ్ళీ ఆ పేరు అది పడుతుంది. కొంచెం పుష్ అది స్టార్ట్ అయితే 2 సైడ్ నుంచి బాగుంటుంది. ఎందుకంటే వన్స్ ఒకసారి హిట్ పడడం ఇంపార్టెంట్. ఎన్ని సినిమాలు చేసినా ఎంత చేసినా హిట్ లేకపోతే సర్వైవల్ యాజ్ ఇట్ ఈస్ రొటీన్గానే ఉంటుంది, మళ్ళీ సేమ్ స్ట్రగులే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు చేసినటువంటి సినిమాలు ఉన్నాయో ఒక సినిమా అసలు ఎడిటింగ్ ఎన్ని రోజులు పడుతుంది నార్మల్గా? డిపెండ్స్ అండి. పర్టికులర్గా ఇన్ని డేస్లో సినిమా ఫినిష్ చేస్తాం అనేది ఎప్పుడూ లేదు. టార్గెట్స్ ఏమైనా ఉంటాయండి? టార్గెట్స్ ఉంటూనే ఉంటాయి. అంటే మాకు ఎడిటింగ్లో సినిమా షూట్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఈవినింగ్కి మొత్తం ఫుటేజ్ అంతా కన్వర్షన్ అయిపోతుంది. ఓకే. ఎడిట్ టేబుల్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లేకపోతే 2 రోజుల ఫుటేజ్ కలిపి ఒకసారి కన్వర్షన్ చేసి ఎడిట్ టేబుల్కి వస్తుంది. సో అక్కడి నుంచి మొదలుకొని సినిమా రిలీజ్ డే వరకు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఎడిటింగ్లో. ఓకే. సో చెకింగ్లు కావచ్చు, అంటే డిఐకి ఇస్తాం, డిఐ నుంచి వస్తే చెకింగ్ చేసుకుంటాం, మ్యూజిక్ ఇస్తాం అక్కడి నుంచి చెక్ చేసుకుంటాం, ఎస్ఎఫ్ఎక్స్ నుంచి వస్తే చెక్ చేసుకుంటాం. ఇలా ఎవ్రీడే ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది. అండ్ ఒక మంచి మూవీ ఎడిటింగ్ మీ దగ్గరకు వచ్చింది, ఒక పాన్ ఇండియా మూవీ, ఇంకో పాన్ ఇండియా మూవీలో యాక్టర్గా ఆఫర్ వచ్చింది, 2 ఎట్ ఏ టైంలో చేయమంటారు, అప్పుడు ఏం చేస్తారు? 2 చేస్తానండి. ఏదైనా ఒకటే చేసే ఛాన్స్ ఉంటే? ఒకటే చేసే ఛాన్స్ ఎప్పుడు ఉండదు, 2 చేసుకోవచ్చు. అంటే టైం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా నేను అలా మ్యారియో సినిమాకి ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ టైం అంతా మిరాయి మూవీ షూటింగ్లో ఉన్నాను. సో షూట్ ఫినిష్ చేసుకోవడం 6 o'clockకి షెడ్యూల్ అయిపోతుంది. ప్యాకప్ అయిపోగానే ఇంటికి రావడం, డ్రెస్ చేంజ్ చేసుకోవడం, బండి తీసుకొని కార్లో వెళ్తే, అంటే కార్లో వెళ్తేనేమో ట్రాఫిక్ వీటిలన్నింటిలో స్టక్ అవుతాం, టైం డిలే అయిపోతుంది. బండి వేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి మళ్ళీ నైట్ 11:30-12 వరకు కూర్చొని ఎడిటింగ్ చేసేవాడిని. 12కి ఇంటికి వెళ్ళిపోయి పడుకోవడం, మళ్ళీ మార్నింగ్ 5కి లేకపోవడం, రెడీ అయిపోవడం, 6 కల్లా సెటిల్ అవ్వడం మళ్ళీ. సో 4:30కి లేచేస్తాను ఎర్లీ మార్నింగ్, 5కి అంతా రెడీ అయిపోవడం, స్టార్ట్ అవ్వడం, 6కి సెటిల్ అవ్వడం. సో 2 బ్యాలెన్స్ చేసుకుంటూనే ఉన్నాను. ఓకే. అండ్ మీరు ఇప్పుడు అన్ని ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇవే చేస్తూ ఉన్నారు కదా, సో ఎప్పుడైనా భయం వేస్తుంది అంటే త్రూ అవుట్ నా జర్నీ మొత్తం ఇలాగే అయిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉంది? అండ్ ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఒక డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది, సో ఆ డ్రీమ్ రోల్ని ఫుల్ఫిల్ చేసుకోలేమేమో అన్న భయం ఏమన్నా అనిపిస్తుంది మీకు? ఏం లేదండి, నాకైతే పర్సనల్గా అలాంటి భయాలు ఏం లేవు. లక్కీలీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసినా కూడా ఏంటంటే ఫ్రెండ్ అంటే ఇంతే అనేలాంటి క్యారెక్టర్స్ కాకుండా ఫ్రెండ్లో కూడా ఎక్స్ప్లోర్ చేయగలిగే ఇలాంటి క్యారెక్టర్స్ మనకి చాలానే ఉంటాయి. ఫ్రెండ్ రా అనే క్యారెక్టర్లు ఇవన్నీ ఏదండి? ఫ్రెండ్ అంతే ఇంతే కాకుండా ఫ్రెండ్ రా అనే క్యారెక్టర్స్ ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం జనరల్ లైఫ్లో తీసుకుంటే కూడా మనకి ఉన్న ఫ్రెండ్స్ 10 మంది ఉంటే 10 మంది 10 రకాలుగా ఉంటారు. ఓకే. 10 మంది ఒకే రకంగా ఉండరు కదా. సో నాకు వచ్చిన క్యారెక్టర్స్ కూడా ఫ్రెండ్స్లో రకరకాల క్యారెక్టర్స్ వచ్చినాయి. జెన్యూన్గా ఉండి ఓన్లీ అంటే హీరోకి సపోర్ట్ చేసేది మాత్రమే
ఫ్రెండ్ క్యారెక్టర్ అనేలాంటి క్యారెక్టర్ చేశాను. ఫ్రెండ్తో పాటు ఈక్వల్గా వాడి కష్టం షేర్ అంటే హీరోతో పాటు ఉండే ఆ కష్టాన్ని షేర్ చేసుకోవడం, హీరోకి సపోర్ట్ చేయడం. ఏదైనా ప్రాబ్లంలో ఉంటే ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ తిడతారు మనల్ని, సో అలా చేసేది. కానీ డిఫరెంట్ క్యారెక్టరేషన్స్ అయితే దొరికినాయి నాకు ఇప్పుడు దాకా అన్ని. అంటే మీకు డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? డ్రీమ్ రోల్ కాదు కానివ్వండి, నాకు వర్స్టైల్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. ఓకే. సో ఎనీ క్యారెక్టర్ రాసుకునేటప్పుడు డైరెక్టర్కి ఒక బ్రెయిన్లో ఒక క్యారెక్టర్ అంటే వీళ్ళు చేస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది కదా. సో ఒక్కొక్కరిని చూసినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ వస్తుంటుంది. నన్ను చూసినప్పుడు అలా కాకుండా ఏ క్యారెక్టర్ చూసినా వీడు సరిపోతాడు కదా అనేలాగా ప్రూవ్ చేసుకోవాలని నా కోరిక. అండ్ మీరు ఇప్పటివరకు చేసిన వాటిలో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే డిఫరెంట్ కాంప్లిమెంట్ చెప్పనా మీకు? చెప్పండి. చౌరీపాఠం రిలీజ్ అయిన తర్వాత థియేటర్స్లో అన్ని థియేటర్స్కి వెళ్తున్నాం, తిరుగుతున్నాం ప్రమోషన్ పరంగా. ఒక చిన్నపిల్లడు వచ్చాడు, వచ్చి అన్నా నీ కళ్ళు భలే ఉన్నాయి నా సినిమాలో, ఫుల్ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి పో అని వెళ్ళిపోయాడు. చిన్నపిల్లడు, హార్డ్లీ ఒక 10 years ఉండే, 10-12 years ఉంటే వచ్చి ఏం మాట్లాడకుండా అన్నా నీ కళ్ళు అద్దరిపోయినాయి సినిమాలో, భలే కనిపిస్తున్నాయి నీ కళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయినాయి పో అన్నాడు. అరే ఏంట్రా ఏం చెప్పి వెళ్తున్నారా, ఏదైనా యాక్టింగ్ బాగుందనో సినిమా బాగుందనో ఇవి కదా చెప్పాలి, కళ్ళు భలే ఉన్నాయి అన్నాడు. సో డిఫరెంట్ కాంప్లిమెంట్ యాక్చువల్ నాకు అది. నిజంగానే బాగుంది మీ కళ్ళు, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. థ్యాంక్ యూ. సీరియస్లీ అంటే ఒక కంట్లో పుట్టుమచ్చ ఉంది, సో ఈ కన్ను కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ కన్ను డిఫరెంట్గా ఉంటుంది. సో డిఫరెంట్ ఐస్ లాగా ఉంటాయి రెండు నావి మేబీ. అండ్ ఇప్పుడు నాన్నగారు ఎలాగో డబ్బింగ్ సైడ్ ఉన్నారు, ఎప్పుడన్నా అడిగారా డబ్బింగ్ సైడ్ కూడా వచ్చారా, అది కూడా ట్రై చేయొచ్చు కదా అని? ఉందండి ఆల్రెడీ, నాకు డబ్బింగ్ కార్డు కూడా ఉంది. నేను చిన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్తుండేవాడిని. అవునా? ఓకే. మీరు చెప్పిన డబ్బింగ్లో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదన్నా ఒకటి? చిన్నప్పుడే చెప్పండి, అంటే దేవుళ్ళ సినిమా తర్వాత ఆజాద్, దొంగోడు రవితేజ గారిది. అదే మీకు నచ్చిన డైలాగ్ ఏదన్నా మా కోసం ఒకటి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నాకు ఇవాంక ట్రంపే వస్తుంది, ఎందుకు ఇక్కడికి వచ్చాను, మీకోసం వచ్చాను. ఎన్నిసార్లు చెప్పాలి పెళ్ళికి నేను ఫెరారీలో వస్తానని. షేద్ మా అంటే కొంచెం ఈ స్టైల్, అంటే ఎన్ఆర్ఐ ఫేక్ ఎన్ఆర్ఐ అనమాట. యో బ్యాచ్. యా, రీసెంట్గా వెళ్ళుంటాడు, వెళ్ళంగానే ఇంక వీడు అసలు కంప్లీట్ ఫారినరు, ఇండియన్స్ అంటే పడదు అనే రేంజ్ కథలు పడుతుంటాడు వీడు కంప్లీట్ సినిమాలో. వెళ్ళి విలన్స్కి దొరికేస్తాడు, వీడి నోటి దూల వల్ల మాత్రమే వాడిని కూర్చోబెట్టేస్తారండి. అంటే సినిమాలో కిడ్నాప్ చేయాలి, కిడ్నాప్ చేయాల్సింది ఒకళ్ళని అయితే అనుకోకుండా ఆ ప్లేస్లో వీడు ఉండడం వల్ల వీడిని కిడ్నాప్ చేస్తారు. తెలిసిపోతుంది వాళ్ళకి, ఓకే వీడు రాంగ్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఈయన తీసుకొచ్చాం, ఈయన వదిలేయండిరా అని చెప్దాం అనుకునేటప్పటికి వెళ్ళి వాళ్ళ మీదే సెటర్లు వేస్తుంటారు. ఏంట్రా వీడు మన మీదే సెటర్లు వేస్తున్నాడు, వీడు కూర్చోబెట్టిరా అని ఇక్కడే అని చెప్పని ఆయన అక్కడే కూర్చోబెట్టిస్తారు. లాస్ట్ వరకు, సినిమా లాస్ట్ వరకు కూడా వాడిని అలా కూర్చోబెట్టి ఉంచుతారు. బట్ కేవలం నోటితుల వల్లే ఆడ అక్కడ ఇరికిపోతారు సినిమాలో. సో త్రూ అవుట్ ఉన్న క్యారెక్టర్ అది కూడా ఫనీ క్యారెక్టర్. సాహిత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అట్ ద సేమ్ టైం శ్రీకాంత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. శ్రీకాంత్ కూడా నన్ను ఆ సినిమాకి దిసిపోయేటట్టుగా అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో చూసి, ఆ టైంలోనే చూసి అరే ఏడెవడో భలే ఉన్నాడే, క్రేజీ చేస్తున్నాడు అని చెప్పని అనుకున్నారంట. ఈ సినిమా జరిగే ప్రాసెస్లో చాలామంది యాక్టర్స్ని అనుకుంటున్నారు, చూస్తున్నారు, ఎవరు సెట్ అవ్వట్లేదని ఫీలింగ్లో ఉన్నప్పుడు శ్రీకాంత్ నాకు తెలిసి ఒకడు ఉన్నాడు, వాడు సరిపోతాడు అనుకుంటా అని చెప్పని డైరెక్టర్ చెప్తే ఎవరు అని. శ్రీకాంత్కి నేను ఎవరు తెలియదు అసలు, యాక్చువల్గా పరిచయం లేదు, జస్ట్ షార్ట్ ఫిల్మ్లో చూసి వీడెవడో బాగున్నాడు అంతే. సడన్గా నాకు ర్యాండమ్గా మెసేజ్ చేశారు ఫేస్బుక్లో నుంచి, చేసి బ్రో ఇలా ఒక సినిమా ఒకటి చేస్తున్నాము, అందులో క్యారెక్టర్ మీకు బాగుంటుంది, ఒకసారి మీరు ఆఫీస్కి వస్తారా మాట్లాడదాం. సరే ఓకే వస్తానని చెప్పని ఆఫీస్కి వెళ్ళా. బల్కంపేట లోపల అండి ఆఫీసు. యూజువలీ సినిమా ఆఫీసులు అంటే మనకి తెలిసి అన్ని ఇటు కృష్ణనగర్, ఫిల్మ్ నగర్ ఇక్కడే ఉంటాయి అన్నీ. అలా బల్కంపేట లోపలికి వెళ్ళే కొలది బస్తీలాగా వస్తుంది, అంత లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ ఎవరైనా సినిమా ఆఫీసులు పెట్టుకుంటారా ఏంటి, సర్లే ఓకే వచ్చిన తర్వాత ఎందుకు వదులుకోవడం ఏదైనా సరే అని చెప్పని ఆఫీస్కి వెళ్ళాం. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు చూశారు, చూసి క్యారెక్టర్ అది ఇలా ఉంటుంది, నేను షార్ట్ ఫిల్మ్ చూశాను, ఆడిషన్ లాగా అక్కర్లేదు నాకు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా ఇవ్వండి, ఫొటోస్ తీసుకుంటారు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే సరే అని చెప్పి లోపలికి వెళ్ళా. అసిస్టెంట్ డైరెక్టర్స్ ఫొటోస్ తీస్తున్నారు. ప్యారలల్గా బయట రూమ్లో ఏం జరుగుతుందంటే డైరెక్టర్ గారును శ్రీకాంత్ ఇద్దరు కూడా
కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. నువ్వు చూపించిన షార్ట్ ఫిల్మ్లో ఫుల్ హైపర్ ఉన్నాడు మనిషి, ఇక్కడ చూస్తేనేమో ఇలా ఉన్నాడు, ఏంటి ఇతరేనా, ఒకవేళ డైరెక్టర్ వీళ్ళు ఎంత కష్టపడ్డారో ఇతనితో చేయించుకోవడానికి, వాళ్ళ వల్లే ఇది ఎంత అవుతుందేమో అని మాట్లాడుకుంటున్నారంట. ఈలోగా నా ఫొటోస్ తీసేశారు, బయటికి తీసుకొచ్చి డైరెక్టర్ గారికి ఫోన్ తీసుకొచ్చి చూపిస్తే ఫొటోస్ చూసి పర్ఫెక్ట్ అండి నాకు ఓకే, లాక్, ఇంకో 1 వీక్ 10 డేస్లో మన షూట్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అన్నారు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ అలా ర్యాండమ్గా షార్ట్ని చూసి శ్రీకాంత్ రిఫర్ చేయడం వల్ల సాయిద్ గారు నన్ను చూడడం. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారు మొత్తం? ఒక 10-12 ఫిల్మ్స్ ఉంది. 10-12 ఫిలిమ్స్ చేశారు. ఈ 10-12 ఫిలిమ్స్లో యాజ్ అ యాక్టర్గా మీరు ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? నాకు ఎవ్రీడే ఇస్ లెర్నింగ్ ప్రాసెస్ అండి. కొత్తగా నేను నేర్చుకున్నాను, ఇది నాకు వచ్చేసిందని చెప్పడానికి లేదు. ఎవ్రీడే ఒక యాక్టర్ని కలిసినప్పుడు, కొత్త సెట్కి వెళ్ళినప్పుడు, ఒక డైరెక్ట్ పర్స్పెక్టివ్ నుంచి, కొత్త అంటే తోటి యాక్టర్స్ నుంచి, సీనియర్స్ నుంచి ఎప్పుడు ఏదో ఒక మెలకువలు చెప్తానే ఉంటారు. సో వాళ్ళు చేసేటప్పుడు పక్కనే కూర్చొని చూస్తూ ఉంటాం, ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. సో స్కూల్ లాగా నాకు ఓకే నేను ఫస్ట్ క్లాస్ ఫినిష్ చేశాను, సెకండ్ క్లాస్ ఫినిష్ చేశాను, నాకు ఈ బుక్స్ ఇవి చదవ, నాకు ఈ లెసన్స్ తెలుసు అనే కంటే కూడా ఇదంతా ఒకటే సింగిల్ లెసన్, ఎవ్రీడే నేర్చుకుంటూనే ఉన్నా. సో నాకు ఇది వచ్చా నేనేం చెప్పలేను. ఏదైనా డైరెక్టర్స్ కనుక నాకు ఏ సినిమాలో కొంచెం పేరు వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రెడిట్ నేను డైరెక్టర్ గారికి ఇస్తాను. అంటే వాళ్ళు నాకు చెప్పిన ఇన్పుట్స్, ఈ క్యారెక్టర్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు ఏంటనే చెప్తారు, ఎమోషన్ ఏంటని చెప్తారు. వాళ్ళు ఒక డిక్షన్ అనుకుంటారు, రాసేటప్పుడే ఈ స్టైల్లో చెప్పాలి, ఈ మాండలికం ఉండాలి దీనికి, ఇలా కొన్ని అనుకుంటారు కదా. సో అవన్నీ డైరెక్టర్స్ చెప్తారు ఆబ్వియస్గా ముందు మాకు. ఓకే. సో వాళ్ళు చెప్పినట్టు మేము ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. సో నేను అలా వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని నేను చేశాను కాబట్టి నాకు బయట చూసిన తర్వాత రెస్పాన్స్ వస్తుంది. సో నేనే చేశానని చెప్పలేను నేను, వాళ్ళు చెప్పిందే నేను చేశాను. ఓ బ్లాంక్ షీట్ లాగా సెట్కి వెళ్తా. సో డైరెక్టర్ అక్కడ ఏది రాస్తే అది కనిపిస్తుంది పేపర్ మీద. సో వాళ్ళు నాకు ఏ ఇన్పుట్ ఇస్తే నా ఫేస్లో అది ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది. సో ఫస్ట్ క్రెడిట్ నేను వాళ్ళకే ఇస్తాను, నాకు వచ్చి నేను చెప్పలేను. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏదైతే చెప్పారో చౌర్య పాఠం, ఈ మూవీ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా సినిమాలు మీవి రిలీజ్కి? ఇప్పుడు షూట్లోనే ఉన్నాయి యాక్చువల్గా. మిరై జరుగుతుంది, మ్యారియో కూడా షూట్ ప్రాసెస్ జరుగుతుంది, ఎడిటింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. మ్యారియో ఏంటండి మీకు వచ్చే ప్రాజెక్ట్స్ అన్ని పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మ్యాడీ, మ్యారియో, మిరై అన్నీ ఏం చౌర్య పాఠం ఏంటి అసలు కాన్సెప్ట్? అది హీరో వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే డైరెక్టర్ అవ్వాలి అని చెప్పని కథలు రాసుకుని వెళ్ళి ప్రొడ్యూసర్స్ అందరికీ నరేట్ చేసే ప్రాసెస్లో అందరి దగ్గర నుంచి బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది. ఓకే. నేనేమో సినిమాటోగ్రాఫర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటాను, అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తూ ఉంటా. ఒక మంచి డిఓపిగా పేరు తెచ్చుకోవాలి, లక్ష్మణ్ కోటిపల్లి డిఓపి అందరు పిలవాలనేది నా గోల్ అనమాట సినిమాలో. సో ఇద్దరం కలిసి చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుంటాం, కలిసే ట్రావెల్ చేస్తుంటాం ఇండస్ట్రీలో కూడా. సో ఎప్పుడైతే హీరోకి రిజెక్షన్స్ అన్నీ మొదలైనయో ఈ ప్రాసెస్లో ఒకరోజు ఉన్నట్టుండి నోటు దూల కొద్ది నేనే అంట, ఇలా అయితే చాలా కష్టం, వెళ్ళి ఏ బ్యాంకు కన్నం వేసుకోవాల్సిందే ఇట్లా చేస్తే అని. తర్వాత వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా సేమ్ ఇలాగనే వెళ్ళి బ్యాంకు కన్నం వేస్తే అనే పదాలు వినిపిస్తుంటాయి. సరే ఇదేదో ఐడియా బాగుంది అనుకొని కన్నవేయడం మొదలు పెట్టాడు. డైరెక్ట్గా డిసైడ్ అయిపోయి నాకు అబద్ధం చెప్తారు, అబద్ధం చెప్పి అంటే ఒక డాక్యుమెంటరీ తీయాలి అని చెప్పి నన్ను తీసుకొని వేరే ఇంకొక ఇద్దరు పిక్ చేసుకొని ఒక ఊరు సెలెక్ట్ చేసుకుని అక్కడికి తీసుకెళ్తాడు మమ్మల్ని. సినిమాలో నేను భయంకరమైన భయస్తుండ అనమాట, బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్ మీద అంతే నమ్మకం ఉంటుంది. ఎన్ని ఇబ్బందుల్లో ఇరుక్కున్నా కూడా నేను ఫ్రెండ్ వల్ల స్టిల్ నమ్ముతాను. నేను ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒకటి చేస్తాడు, ఎందుకంటే ఫుల్ బ్రెయినీ పర్సన్, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాడు, ప్రాపర్గా సెట్ చేస్తాడు. ఓకే మిస్ఫైర్ అవుతుంటాయి, బ్యాక్ ఫైర్ అవుతుంటాయి, ఓకేలే అనుకునే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. సో అలా ఆ ఊరు వెళ్తాం, అసలు జీరో క్రైమ్ అనమాట ఆ ఊర్లో. అలాంటి ఊరికి వెళ్ళి మనకు ఎంత కావాలో అంతే తెచ్చుకుందాం, ఒక సినిమా మనమే ప్రొడ్యూస్ చేసుకుందాము అనే ఆలోచనతో ఆ ఊరు వెళ్తాం. ఆ ఊర్లో తెలియకుండా చాలా క్రైమ్ జరుగుతూ ఉంటుంది. ఆ క్రైమ్లోకి మేము ఎలా వెళ్ళాం, ఏం చేసి ఆ క్రైమ్ని బయట పెట్టాం, దానివల్ల మేము ఎంత సఫర్ అయ్యాం, ఇది సినిమా. ఇది ఎప్పుడు రిలీజ్కి ఎప్పుడు ఉంది మూవీ? రిలీజ్ అయిపోయిందండి ఆల్రెడీ థియేటర్స్లోకి. రిలీజ్ అయిపోయిందా? యా. మరి అయిపోయిన అంటే రిలీజ్ అయిపోయింది, మీరు ఇంటర్వ్యూకి వచ్చారు, మరి ఈ మూవీని ఎందుకు ప్రమోట్ చేసుకోవాలి? అసలు మీరు చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు ఈ మూవీ ఉందని.
April 25th థియేటర్స్లో రిలీజ్ అయింది మాది సినిమా. మాకు అంటే మేము అందరం కొత్త వాళ్ళం అవ్వడం వల్ల సినిమా బాగా రావాలని చెప్పని, అంటే త్రినాథరావు గారు ప్రొడ్యూసర్ మా దానికి, ఆయన ఒక డైరెక్టర్ కూడా కాబట్టి కథని నమ్మి కంప్లీట్గా కొత్త వాళ్ళు అనే ప్రాసెస్ ఏం పట్టించుకోకుండా కథను బిలీవ్ చేశారు. బిలీవ్ చేసి ఉన్న డబ్బులంతా మ్యాక్సిమం అక్కడే పెట్టేశారు. ఓకే. సో కంప్లీట్ అయిపోయేటప్పటికి మా చేతిలో ఉన్న డబ్బులు చాలా లిమిటెడ్ డబ్బులు. ఆ డబ్బులతో ఎంతవరకు అయితే ప్రమోషన్ చేయగలమో అంత ప్రమోషన్ చేసాం. సో దానివల్ల పెద్దగా జనాల్లోకి రీచ్ అవ్వలేకపోయాం. బట్ కానీ మాకున్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే జనరల్ వాకింగ్స్లో వచ్చిన జనాల దగ్గర నుంచి మేము ప్రమోషన్స్కి కాలేజ్ కొన్నిటికి తిరిగాం. శ్రీదత్త అనే కాలేజ్ నుంచి, తర్వాత చిత్తూరులో కాలేజ్కి వెళ్ళాం. సో ఇట్లా కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అందరూ వెళ్ళి చూడడం వల్ల మౌత్ టాక్ అనేది చిన్నగా స్ప్రెడ్ అయింది. కానీ ఎక్కువ రోజులు ఉంటే థియేటర్స్లో మాకు అది హెల్ప్ అవుతుంది. బట్ కానీ ఈ రోజుల్లో చూసుకుంటే అలాంటి ఆప్షన్స్ లేవు మాకేమి. 10 రోజులే గగనం, వారం రోజులు 10 రోజులు. సో ఈ ప్రాసెస్లో ప్రమోషన్ మేము గట్టిగా చేసుకోలేకపోయాం కాబట్టే ఆ విషయంలో మేమే ఫెయిల్ అయ్యాం. ఆడియన్స్ అనడానికి ఏం లేదు. బాగుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఎప్పుడు సినిమాని భాషా భేదం లేకుండా ప్రతి సినిమాని ఎంకరేజ్ చేసిన సినిమాలే. వచ్చే సినిమాలు కూడా యాక్టర్స్ని చూసి కంటే కూడా కథను చూసి వస్తున్నారు. సమ్వేర్ కథే హీరో అవుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ ట్రూ. మీరు అనేది 100% ట్రూ. సో కథకి మంచి రెస్పాన్స్ ఉంది. జనాల దాకా గట్టిగా తీసుకెళ్ళకపోవడంలో మేమే ఫెయిల్ అయ్యాం ఖచ్చితంగా చెప్పాలని అంటే. అట్లీస్ట్ ఇలా ఇంటర్వ్యూస్ వల్లనో మౌత్ టాక్ వల్లనో కొంచెం సినిమాకి పుష్ దొరికితే ఓటీటీలో అన్నా మా సినిమాని చూసి రికగ్నైజ్ చేస్తే, ఎందుకంటే ఎంతమంది సినిమా కోసం అయితే కష్టపడతారో అందరికీ సినిమా బాగుంది అని అంటేనే పేరు వస్తుంది, ప్రొడ్యూసర్ డబ్బులు వెనక్కి వస్తాయి. అలా ప్రొడ్యూసర్ బాగుంటేనే 10 సినిమాలు చేయగలుగుతారు. 10 సినిమాల మీద ఎంతమంది బతుకుతారు, ఎంతమందికి ఉపాధి కలుగుతుంది. సో ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఎప్పుడూ స్మైలీ ఫేస్తో హ్యాపీగానే ఉండాలి. అలా ఉండాలంటే సినిమా. సో ఇప్పుడు థియేటర్లో మీరు సక్సెస్ అవ్వలేకపోయారు కాబట్టి ఓటీటీకి వస్తున్నారు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి, అంతేనా? పరీక్షించుకోవడానికి ఏం లేదండి. అంటే సినిమా పరంగా మేము కాన్ఫిడెంట్గానే ఉన్నాం. ఎందుకంటే సినిమా చూసిన మేమెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, జనాలు ఆదరించడం అనేది ఇప్పుడు మీ చేతుల్లో లేదు ఇంకా. యా, చూసిన ఎంతమంది అయితే జనాలు ఉన్నారో అందరి దగ్గర నుంచి చాలా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉందండి. పర్సనల్గా వచ్చి జనాలు మాకు చెప్పెళ్ళింది ఏంటంటే సినిమా బాగుందండి, ప్రమోషన్ గట్టిగా చెయ్యండి, అలా చేస్తే జనాలందరికీ తెలుస్తుంది, థియేటర్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మీ సినిమా వర్కౌట్ అయ్యే సినిమా, హ్యాపీ, మీరు అన్డౌటెడ్లీ హ్యాపీ కూర్చోవచ్చు అని చెప్పేళ్ళారు. కానీ అందరి దగ్గర వచ్చి నుంచొని లేదండి మేము ప్రమోషన్కి మా దగ్గర డబ్బులు లేవు అందుకే చేయలేకపోతున్నాం అని చెప్పే పొజిషన్లో ఉండలేం కదా థియేటర్స్ దగ్గర ఉన్నప్పుడు, కలుస్తున్నప్పుడు. సో దానివల్ల ఇప్పుడు ఇట్లా ఇంటర్వ్యూస్ ఎవరైనా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, ట్రైలర్ చూడండి, టీజర్లు చూడండి, నెక్స్ట్ ఓటీటీకి రిలీజ్ అయిన తర్వాత మీకు సినిమా అర్థమవుతుంది. అక్కడ కూడా మాకు మీ సపోర్ట్, మీ హెల్పే కావాలి. మీరు ఎంత చెప్తే సినిమా గురించి జనాలకు అంత తెలుస్తుంది. ఎందుకంటే ఎంతమందికి మేము చేసే ప్రమోషన్స్ రీచ్ అవుతాయో లేదో మాకు తెలియదు కాబట్టి వర్డ్ ఆఫ్ మౌత్ మాకు తెలియని ఎక్కడి నుంచో కూడా సినిమా గురించి, అంటే ఎక్కడో ర్యాండమ్గా బయట నుంచి టీ తాగుతున్నప్పుడు సినిమా గురించి ఎవరో మాట్లాడుకుంటుంటారు చూసారా, అలా వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత పబ్లిసిటీ వెళ్తుంది బయటకనే తెలుస్తుంది. సో ఆడియన్స్ దగ్గర నుంచే మేము స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మీ లుక్ నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్ కోసం లేకపోతే జనరల్గా మీరు ఇలా ఉంటారా? జనరల్గా కూడా ఇలాగే ఉంటానండి. ప్రస్తుతానికి ప్రాజెక్ట్స్ కూడా లాంగ్ హెయిర్ ఉంది, బట్ కానీ ఇది కాదు లుక్. ఇది కాదా? సినిమాకి డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి, బట్ లాంగ్ హెయిర్లోనే ఉన్నాను. ఓకే. 6 years నుంచి ఇదే లుక్లో ఉన్నా కాబట్టి కొంచెం నాకు కూడా బోర్ కొట్టేసింది. నెక్స్ట్ ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఫినిష్ అయిపోతే లుక్ మళ్ళీ కంప్లీట్ మార్చుకోవాలి ఇంకా. ఓకే. సో మీరు ఇన్ ఫ్యూచర్లో మంచి యాక్టర్గా, మంచి ఎడిటర్గా ఇంకా ముందుకెళ్ళాలి, మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని త్రూ మా ఛానల్ ద్వారా కూడా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీది ఏదైతే మూవీ ఓటీటీలోకి రాబోతుందో దాన్ని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించి మీ ప్రొడ్యూసర్కి మరిన్ని డబ్బులు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులతో పాటు మాకు కూడా కొంచెం రికగ్నిషన్ కావాలి, వేరే సినిమాల నుంచి అవకాశాలు కావాలి కాబట్టి మీరే సినిమాని చూసి పుష్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.